డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన సైనికులు పాదయాత్ర నిర్వహించారు. బుచ్చి జనసేన నేత చరమణ సురేష్ ఆధ్వర్యంలో నాయకులు, వీర మహిళలు కామాక్షి తాయి ఆలయం వరకు ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టి భారీగా మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కరించారని సురేష్ కొనియాడారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఈ పాదయాత్ర చేసినట్లుగా స్పష్టం చేశారు. ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి, జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వందనం, అభివందనం. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటీవల శస్త్రచికిత్స నిమిత్తం ఆపరేషన్ చాలా సక్సెస్ అయిందండి. ఆయన తొందరగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల శ్రేయస్సు కోసం ఆయన ఎప్పుడు పాటుపడే వ్యక్తిగా ఆయన ఎప్పుడు ఉంటాడండి. తొందరగా పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని, ఆయన ఆరోగ్యాల కొరకు మరియు ఇటీవల ఆయన జరిగినటువంటి ఈ శస్త్రచికిత్స నుంచి అతి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రెట్టింపు ఉత్సాహంతో రావాలని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనలతో కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సోదరులు గాజరాజ జీవన్ కృష్ణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బుచ్చి మండలం జనసేన పార్టీ నాయకులు చరమణ సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నుండి జొన్నవాడ కామాక్షి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్రని చేయాలని జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గం నిర్ణయించింది. ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి, జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకు